గృహ సంబంధిత సమస్యలకు పరిష్కారం అనేది కూడా మరి లభిస్తుంది. 30వ తారీఖున 6వ నెల 2025 సోమవారం రోజున అమ్మవారు శ్రీ స్వప్న వారాహిదేవిగా కొలుస్తారు. త్రిలోక అంటే ముల్లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమస్త బాధలను కూడా పరిష్కరించడంలో మరి శ్రీ స్వప్న వారాహిదేవిగా మరి ఆవిర్భవించారు అమ్మవారు. 1వ తారీఖు 7వ నెల 2025 మంగళవారం రోజున శ్రీ శ్వేత వారాహిదేవిగా మనకు దర్శనమిస్తుంది. విద్య, జ్ఞానం, చదువులో వెనకబడినటువంటి పిల్లలకి మోక్ష సిద్ధి అనేది కూడా తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా భూ సంబంధిత వ్యాపారాలు చేసే రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి మంగళవారం రోజున ఈ 1వ తారీఖు 7వ నెల 2025 మంగళవారం రోజున శ్రీ శ్వేత వారాహి దేవిగా మనకు కొలువై ఉంటారు. కాబట్టి మరి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. 2వ తారీఖు 7వ నెల 2025 బుధవారం రోజున శ్రీ ధూమ్ర వారాహిదేవి మరి ఈ యొక్క అమ్మవారు ఆ రోజున కొలువై ఉంటారు. మృత్యుదోషాలకు అంటే ఎవరికైనా ప్రాణ సంకటం కనుక ఉన్నట్టయితే శత్రు వినాశనం చేయడంలో అమ్మవారిని మోక్షం అనేది కూడా లభిస్తుంది ఆ రోజు కనుక అమ్మవారిని పూజించినట్టయితే. అదేవిధంగా 3వ తారీఖు 7వ నెల 2025 గురువారం రోజున శ్రీ లక్ష్మీ వారాహిదేవిగా కొలువై ఉంటారు. ధనప్రాప్తి గురించి, రుణ విమోచనం గురించి మరియు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి శ్రీ లక్ష్మీ వారాహిదేవిని కొలవాలి, మంచి జరుగుతుంది. 4వ తారీఖు 7వ నెల 2025 మరి శుక్రవారం రోజున శ్రీ వజ్ర వారాహిదేవి మరి ఆరోగ్యం మరి అదేవిధంగా మనకున్నటువంటి కర్మలు తొలగడానికి ఈ యొక్క వజ్ర వారాహిదేవిగా మరి 4వ తారీఖు 7వ నెల 2025 శుక్రవారం రోజున మరి 9 రోజుల కార్యక్రమం అనేది కూడా ఇక్కడ పూర్తవుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైనా మీరు వెళ్ళనవసరం లేదంటే అమ్మవారి మరి ఇంట్లోనే అమ్మవారిని ఒక పటం రూపంలో పూజిస్తే మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుంది. అందరికీ కూడా మంచి జరగాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ రామకృష్ణ నిహాన్. సర్వే జన సుఖినో భవంతు.